వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. గోల్కొండ మండలం ఎర్రవర గ్రామంలో రెచ్చిపోయిన వైసీపీ మూక. తెలుగుదేశం పార్టీ వర్గీయులపై రాళ్లతో దాడి, పలువురికి గాయాలు. ఎర్రవరంలో తెలుగుదేశం పార్టీ వర్గీయులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాళ్లతో దాడులు చేశారు. దాడుల్లో పాల్గొన్న గోల్కొండ ఇందిరాక్రాంతి పథకం సీసీ సర్వసిద్ధి శ్రీరామమూర్తి. సార్వత్రిక ఎన్నికల కోడ్ నిబంధనలు ఉన్నప్పటికీ అధికారులు ఎంత చెప్పినా ప్రభుత్వ ఉద్యోగులు పార్టీ కార్యకలాపాల్లో కానీ పార్టీ వారితో కానీ ఉండకూడదని తెలిపినా పట్టించుకోని శ్రీరామమూర్తి వైసీపీ మూకతో నాగేశ్వరరావు ఇంటి మీదకు రాళ్లు విసురుతూ దాడులకు తెగబడ్డారు. దుర్భాషలాడుతూ బెదిరించడంపై గురువారం నర్సీపట్నం ఎలక్షన్ కమిషన్ అధికారి జయరాంకు ఫిర్యాదు చేశారు. శ్రీరామమూర్తిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నమస్తే సార్, నా పేరు అమరపల్లి నాగేశ్వరరావు అండి. మాది కొల్గొండ మండలం ఎర్రవరం విలేజ్ అండి. మా ఊర్లో మొన్న మంగళవారం రోజు వైసీపీ కార్యకర్తలు కొంతమంది మిగతా కుర్రోళ్ళ మీద దాడి చేసి వాళ్ళని గాయపరచడం జరిగిందండి. విపరీతంగా కొట్టడం జరిగింది. అది కొట్టడం జరిగిన తర్వాత ఆ విషయమై నా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి గోల్కొండ పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు కూడా అదే వైసీపీ వాళ్ళకి సంబంధించిన అల్లరి ఒక మొత్తం కలిసి మా మీద కంప్లైంట్ ఇచ్చేటంత దొమ్మన్న వాళ్ళు ఉంటారు మీరు అని చెప్పేసి దగ్గర 30 మంది పైచీలకు వ్యక్తులు అందరూ ఏకమై మళ్ళీ అదే కుర్రోళ్ళ మీద విపరీతంగా దాడి చేయడం జరిగిందండి. అందులో గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి సర్వశుద్ధి శ్రీరామమూర్తి గోల్కొండ సీసీ అనే వ్యక్తి ముఖ్యంగా వీళ్ళందరినీ రెచ్చగొట్టి కుర్రోళ్ళు ఇష్టానుసారం కొట్టడం జరిగిందండి. అప్పటికి నేను మా ఇంట్లో నుంచి ఈ జరుగుతున్న సన్నివేశాన్ని ప్రూఫ్ ఉంటుందనే ఉద్దేశంతో వీడియో తీయడం జరుగుతుంది సార్. ఆ వీడియో తీయడం జరుగుతున్న దాన్ని చూసి ఆ వెలుగు సీసీ శ్రీరామ్ అనే వ్యక్తి గమనించి వీడు వీడియో చేస్తున్నాడు, వీడంతా తేల్చేయాలా ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ఆ అల్లరి మొక్కలు మొత్తాన్ని నా మీదకి తోలి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు దురుసుగా మాట్లాడుతూ రాళ్లతోటి కర్రలతోటి ఇష్టం వచ్చినట్టుగా నా ఇంటిని కొడుతూ నన్ను చంపేస్తానని చెప్పేసి నువ్వు కిందకి రారని నన్ను చంపేస్తానని చెప్పేసి బెదిరించాడు సార్. రాళ్లతో కొట్టాడు సార్. చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి భాష వాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కిందకి రా, నిన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరించాడు సార్. కావున ఆ సమయంలో నాకేం చేయాలో తెలియక ఇంట్లో దాక్కుండిపోయాను సార్. నేను తర్వాత వాళ్ళంతా పోలీసు వారు వచ్చిన తర్వాత వాళ్ళంతా చెదిరిపోయిన తర్వాత నేను మళ్ళీ పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడానికని చెప్పేసి గోల్కొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. ఈ అల్లరిమోకల వల్ల మాకు ప్రాణహాని ఉంది సార్. అలాగే అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి కూడా ఇలాగా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీ కార్యకర్తలతో మా మీద దాడి చేయడానికి వచ్చిన కారణంగా అతని పైన ఆర్డీఓ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. తగిన చర్యలు తీసుకుని అతను సస్పెండ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నాను సార్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.